మార్నింగ్ వెస్టేజెస్. మై నేమ్ ఈజ్ చిన్నబాబు. నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం రైతు దగ్గరికి వచ్చాము. సారు మాటల్లో కూడా విందాము. అంతకుముందు మన అగ్రి గ్రాన్యువల్స్ వేసిన పొలం ఇది. ఈ 2 మళ్ళు వేయిన పొలం ఇది. దుబ్బు ఎలా చేసిందో మనం ఒకసారి కర్రలు లెక్క పెడదాం. లెక్క పెట్టిన తర్వాత మనం రైతుతోటి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. చూద్దాం. ఒకసారి వీడియో దగ్గరికి పెట్టండి. 1 2 3 1 2 3 4 5 అది ఖాళీ 6 7 8 9 10 11 12 13 14 కర్రలు వచ్చాయి. వేయిన పొలం. మనం వేసిన పొలం ఎన్ని వచ్చినాయో చూద్దాం. మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 కర్రలు వచ్చాయి. డేర్ ఫ్రెండ్స్, 45 కర్రలు వచ్చాయి. ఇదేమో 18 కర్రలు వచ్చాయి. ఇదేమో 45 కర్రలు వచ్చాయి. వేసిన దానికి వేయిన దానికి తేడా ఏంటంటే పిలకలు మనకి ఎక్కువగా వచ్చాయి. తర్వాత దీనికి వేరియేషన్ కూడా కొంచెం కనపడుతుంది. చూడండి, ఇది బాగా దగ్గరగా ఉంది, ఇది కొంచెం గ్యాప్గా ఉంది. తర్వాత మళ్ళీ ఇదే వీడియోని మళ్ళీ మనం దిగుబడి టైంలో మళ్ళీ చేద్దాం. రైతు గురించి కూడా మాట్లాడదాం. దానికి వేరియేషన్ ఏంటో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు శివ గారు. మీరు ఏం వేశారండి ఇందులో? మీరు ఇచ్చిన గ్రాన్యువల్స్ ప్యాకెట్లు ఎకరానికి 2 ప్యాకెట్లు వేశారు. 2 ప్యాకెట్లు వేసారు. మీరు వేసే మెన్యూలు తగ్గించారు? అది తగ్గించి వేశారు. ఇప్పుడు గ్రోత్ కనపడుతుందా మీకు? చేత కనపడుతుంది. ఇది దీనికి వేరియేషన్ కనపడుతుంది. ఓకే, మీకు పిలకలు పెరిగాయి. పచ్చదనం కూడా ఇది బాగా ఉంది. ఇది కొంచెం లైట్గా ఉంది. ఇంకోటి మనకి దీంట్లో అగ్రి గోల్డ్ అని ఉంటుంది, ప్రొటెక్ట్. ఈ 2 వాడితే మనకి దిగుబడి కూడా బాగుంటుంది. అవి కూడా మనం వాడదాం 1 ఎకరానికి. దీనికి ఇది మొత్తం పూర్తిగా మనకి కోతకు వచ్చే వరకు కూడా ఎలా ఉంటుందో మనం చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.